అడవిని నమ్ముకొని ప్రకృతిని ఆరాధిస్తూ పర్యావరణాన్ని పరీక్షిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల జీవన శైలి వైవిధ్యభరితంగా ఉంటుంది. భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలతో వారు తమ ప్రత్యేకతను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొండలు, గుట్టలు, గుహల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను దర్శనం చేసుకునేందుకు దూరాభారమైన కాలినడకన ఎడ్లబండ్లపైన వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. అంతగా తమ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు పుష్యమాసం అంటే ఎంతో ప్రీతికరమైంది, పవిత్రమైంది. వారి కులదైవాలకు ఈ నెలలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. జాతర మహోత్సవాలు కూడా జరుపుతారు. ఈ నెలంతా పూజలు, మొక్కుల్లో ఇక్కడి గిరిజనులు మునిగి తేలుతారు. దేవుళ్ల పేరిట దీక్షలు కూడా చేపడతారు. జిల్లాలోని గిరిజన గూడాల్లో ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొని ఉంటుంది. ఇప్పటికే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరిమెరి మండలంలోని కోట పరందోలి అటవీ ప్రాంతంలో గుహల్లో వెలసిన జంగుబాయ్ క్షేత్రంలో జాతర మహోత్సవం కొనసాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కేంద్రంలోని నాగోబా ఆలయంలో 2 రోజుల్లో కాందేవుడి జాతర కూడా మొదలు కాబోతోంది. ఇక వచ్చే నెల 9వ తేదీ నుండి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర కూడా మొదలు కాబోతోంది. ఇప్పటికే మొస్రం వంశ గిరిజనులు నాగోబా జాతరకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టారు. పుష్య అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఇది రాష్ట్రంలో జరిగే గిరిజన జాతరల్లో 2వ అతిపెద్ద జాతర. మొస్రం వంశ గిరిజనులే కాకుండా ఇతర గిరిజన తెగలవారు కూడా నాగోబా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తారు. అటు ఈ జాతర ముగిసిన వెంటనే ఇదే మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ జాతర మొదలవుతుంది. ఇదే నెలలో కొలాం గిరిజనులు కూడా తమ ఆరాధ్య దైవమైన భీమయ్యకు పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అయితే ఈ మాసంలో దేవతల వద్ద జరిపే పూజలకు ఉపయోగించే నూనెలను గిరిజనులు స్వయంగా తయారు చేసుకుంటారు. బయట ఎక్కడా కొనుగోలు చేయరు. సాంప్రదాయ పద్ధతిలో చెక్క గానుగతో నువ్వులు, ఇప్పపరక నూనెలను తయారు చేస్తారు. కాందేవ్ జాతరలో ఇలా తీసినదే 2 కిలోల నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగే ఆచారం కూడా ఉంది. కాగా ఈ ఏడాది సమ్మక్క సారమ్మ జాతర కూడా రావడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు మేడారం జాతరకు కూడా తరలి వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో జరిగే గిరిజన జాతరకు ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా గిరిజనులు తరలి వస్తారు. మొత్తం మీద 2 నెలల గిరిజనుల సంప్రదాయ పూజలు, జాతరలతో ఉమ్మడి జిల్లాలో సందడి నెలకొనుంది.